వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నవ్య వ్లాగ్స్. నువ్వు మళ్ళీ వచ్చావా అక్క? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళావా? చాలా రోజులకు వచ్చేసాను అండ్ విత్ స్పెషల్ వ్లాగ్ అన్నమాట. ఇంట్రొడ్యూసింగ్ యూ ద మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ ఇన్ అవర్ హౌస్. ఇట్స్ ఏ వెరీ క్యాజువల్ డే అనమాట. నార్మల్గా అమ్మ ఊరికి వెళ్ళింది. ఊరెళ్తే సో నార్మల్గా ఏదో ఒక వంట చేసుకొని లేదా ఆర్డర్ పెట్టుకొని తిందామని ఇట్లా నా ప్లాన్ ఉండే. అండ్ కొన్ని వర్క్స్ ఉండే, రికార్డ్స్ రాయడం. సో అట్లా చేద్దాం అనుకుంటే మా నాన్నగారు వచ్చేసి ఏమన్నారంటే నేను ఇవాళ కుక్ చేస్తా అన్నారు. అందుకే సడన్గా ఫ్రెష్ అప్ అయిపోయి వీడియో స్టార్ట్ చేస్తున్నాం. అదిగోండి వంట స్టార్ట్ చేస్తున్నాడు. చికెన్ తెచ్చుకున్నాడు అండ్ ఆనియన్స్ అన్నీ రెడీ పెట్టుకున్నారు అనమాట. ఇప్పుడు ఈ బ్లాగ్ చూసేద్దాం. ఒకసారి రా నాన్న, చేతులు కట్టుకో. मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. మా నాన్న ఎప్పుడు వంట చేసింది లేదు, కానీ ఇవాళ ప్రయోగం చేస్తా అంటే ఓకే అని చేసేసాం. మా మమ్మీ ఉండుంటే మేబీ అలౌ చేసి ఉండకపోయి. మా నాన్నగారు బాగా మెస్ చేస్తారనమాట కిచెన్లో. ఇప్పుడు చూద్దాం ఎలా చేస్తుందా. ఆయన మమ్మీ ఒకవేళ ఈ వంట సక్సెస్ అయితే ఇక నువ్వు ఎటన్నా వెళ్ళు, మేము ఇద్దరమే వెళ్ళిపోతాం ఇంట్లో. చూసేద్దాం. అంటుకుంటుంది కదా గాయస్, ఎవరైనా ఆవాలు వేస్తారా గాయస్? అయ్యో ఏమి ఇస్తున్నావు నాన్న? జీలకర్ర నాన్న దాంట్లో వాటర్ ఉన్నట్టున్నాయి నాన్న. అవి పోయే వరకు ఉండనివి నాన్న. ఎవరైనా ఆయిల్ వేసి దాంట్లో అవన్నీ పోపు దినుసులు వేసిన తర్వాత మిర్చి కట్ చేసుకుంటారా? ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి కట్ చేస్తుండు మా నాన్న. నీ చూడు ఇయ్యాను, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. యాక్చువల్లీ మా నాన్న వంట అనేది యూట్యూబ్లో రీల్స్ అలా చూసి అట్లా చేద్దామని అనుకుంటాడు. ఇప్పుడు నాన్న ఏం చేస్తాను నాన్న? చికెన్ చేస్తున్నా. ఇంకక్కడ స్టవ్ అన్నం చేస్తున్నా. ఒకవైపు అన్నం పెట్టేశారు, ఇంకోవైపు కర్రీ చేస్తున్నాడు. సో ఇప్పుడు ప్రయోగం ఇంప్లిమెంట్ చేస్తుండు రీల్స్ చూసి. చూద్దాం లాస్ట్కి ఏమవుతుందో. అది నూనె కాగలేదు గైస్, అది వేసేసిండు. ఇప్పుడే చెమట మురిసిపోతుండు నాన్న. స్టవ్ ఫుల్ పెట్టు నాన్న రైస్ది. నెక్స్ట్ ఏంటి? టమాటా వేయాలి. చికెన్ వేయద్దా? ఇవన్నీ మగ్గిన తర్వాత అది టమాటా కూర అవుతుంది. టమాటా కూర కాదు కానీ బెస్ట్ ఆఫ్ చికెన్. బెస్ట్ ఆఫ్ చికెన్ అంట గైస్. చూద్దాం, నేర్చుకుందాం. అక్క, ఈ వీడియో నువ్వు చూస్తున్నట్టయితే చికెన్ చూసి నేర్చుకో హాస్టల్లో కుక్ చేసుకోవడానికి. అంటే చేద్దేమో కానీ వచ్చినాక మా మమ్మీతో తిక్కుతూ తిడుతుంది అనమాట. పాపం ప్రాణ, నేను కూడా పాపం. ఎందుకంటే ఆ వంట నేను తినాక గైస్ ఇప్పుడే మా నాన్నకి చేయగలిగింది. అన్నం గంజు ఆవేశంతో మూత ఇట్లా తీసినాడు అనమాట. ఆవిరి కొట్టింది. వచ్చినాక మీ ఆవిడ కూడా కొడితే నేను ఫీల్ అవుతాను. మస్తు చూపెట్టు ఇట్లా. అయ్యో ఇట్లా మా నాన్న చేస్తుంటాడు గైస్. ఎప్పుడైనా మాకు దెబ్బ తాకినప్పుడు అంటే ఏడుస్తాం కదా, అప్పుడు ఇట్లాంటి ట్రిక్స్ ప్లే చేస్తాడు అనమాట. మూత పెట్టిన ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఓపెన్ చేసి దాన్ని చూడాలి. చూసిన తర్వాత నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నాకు నవ్వు వస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం మా నాన్నగారు ఇట్లాంటి ప్రయోగం చేయడం. వంట ఒక 2.5 years or 3 years బ్యాక్ ఒక డే ఫాదర్స్ డే రోజు నైట్ అక్కకి నాకు చికెన్ చేసి పెట్టాడు. వేయకుండా టమాటా వేసేయాలి. అంత పెద్దగా కట్ చేసి ఉంటాయా?
ఉడుకుతాయి, తొందరగా ఉడుకుతాయి. ఈ కర్రీ అయ్యేసరికి ఎంత టైం పడుతుంది? 12 minutes. ఎక్కువ పసుపు తినొద్దు ఓకే. అంటే తినాలి కానీ ఎక్కువ తినొద్దు. మగ్గిందా నాన్న? మగ్గలేదు, ఇంకొక 5 నిమిషాలు. 5 నిమిషాలా? అన్నం అన్నం అయిపోయింది ఆల్మోస్ట్. ఒకసారి నాన్న ఏమని ఇందాకేమన్నా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. మరి ఆల్మోస్ట్కి ఎందుకు పని చేసావు నాన్న? ఎందుకు బంద్ చేసినామంటే ఇప్పటి వరకు అంటలేదు కదా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసిన ఇప్పుడు, అందుకే కొద్దిగా భయం చూసిన ఇంకా కొద్దిగా వాటర్ వస్తుందని చెప్పేసి అనేసరికి మళ్ళీ స్టార్ట్ చేసిన. మగవారికి తప్పటి తిప్పలు. పర్లేదు, ఒకరోజు చేస్తేనే తెలుస్తుంది అమ్మ చేసే పని. భార్య ఏటైనా ఊరికి వెళ్ళినప్పుడు చేసుకోవడానికి ట్రై చేసిన, అయినా నా వల్ల కావట్లేదు. భార్య ఈజ్ గ్రేట్. ఓ మై గాడ్, ఇప్పటికి తెలిసిందా? చూడండి పాపం చెమటలు వచ్చేసాయి మా నాన్నకి మొత్తం. మా ఆవిడ ఎంత కష్టపడుతుందో ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. అబ్బో, అందుకే ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా కానీ ఎవ్వరిని ఏమనకూడదు. ఎట్లా చేస్తే అట్లా తినాలి. ఓకే, ఎందుకంటే ఆ కష్టం అనేది మనకు ఇప్పుడు చేస్తే, స్వయంగా చేస్తే మనకు తెలిసిపోతుంది. అందుకని చెప్పి కానీ ఆడవారిని ఎవ్వరిని ఏమి అనకూడదు. వంట విషయంలో, పనుల విషయంలో కూడా, పని వాళ్ళ విషయంలో కానీ, వంట వాళ్ళ విషయంలో కానీ, ఆవిడ విషయంలో కానీ, వాళ్ళు ఎందుకంటే వాళ్ళ చేతి ఏమంటారు అదో అమోఘం అంతే. వాళ్ళు ఏది చేసినా కానీ బాగుంది అని చెప్పేసి అని చెప్పి తినడం వల్ల ఆనందం ఉన్నది. మనం చేసుకోవడం ఎంత స్ట్రెయిన్ అవుతున్నది ఒక్క పూటకి. ఇంకా పూర్తి వంట కూడా కాలేదు. ఎప్పుడు తినాలి, ఎప్పుడు కావాలి. టైం 4:30 అవుతుంది గైస్ సాయంత్రం. సరిపోతా నాన్న, చికెన్ వేయి, దాంతో పాటు ఉడుకుతుంది. కారం వేయాలి. కారం కింద ఉంది, వేసాయి. ఏమేయాలి? కారం ఎంత? 2 స్పూన్. 3, అది 1/2 kg చికెన్. 2 స్పూన్ సరిపోదు, సరిపోతుంది. మిర్చి వేసాం కాబట్టి. వావ్, శబాష్ నాన్న, శబాష్, గుర్తుంది. ఇప్పుడు సాల్ట్. ఓకేనా గైస్? ఓకే గైస్, ఇప్పుడు ఏమి వేసుకోవాలి? సాల్ట్. ఎన్ని? 1 స్పూన్. నానా రోజు తినే 3 స్పూన్స్. అయ్యో ఇంకెయ్యో 2 అయ్యో, 2.5 అయ్యో. సరిపోద్దులే. సరిపోదు నాన్న, ఓకే సరిపోదు. చూద్దాం తర్వాత మళ్ళీ వేసుకున్నాను. తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. చెప్పు, అవన్నీ నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయాలి, నువ్వే వంట చేస్తున్నావు. వాటర్ అవసరం లేదా నాన్న? వాటర్ అవసరం లేదమ్మా. ఎందుకు నాన్న? చికెన్లో ఎలాగో వాటర్ ఉంటాయి కాబట్టి ఊరుతాయి. అంటే కోడి తాగిన వాటర్ మొత్తం బయటకు వస్తాయా? లేదు, చికెన్లో ఉంటాయి కాబట్టి. చికెన్లో ఎలా ఉంటాయి? కోడి తాగుతున్నాయి కదా వాటర్ ఉండేది. టమాటా కూరలో చికెన్. పాపం నాన్న, మా నాన్న ఫీల్ అవుతుండే గైస్, ఇన్సల్ట్ చేస్తున్నానని. అదేం లేదండి, బాగా వస్తే రోజున వేయాలి నాన్న. ఓకే ఓకేనా? అది ఇప్పుడు బాగా రాకపోతే అమ్మ తిడుతుంది, బాగా వస్తే నేను రోజు నేనే చేయమంట. ఇలా 5 minutes మగ్గులు పెట్టుకోవాలి. అది ఎట్లా ఉంది? వండర్ఫుల్ ఉందంట గైస్. ఇది ఓపెన్ చేయగానే, కడాయి ఓపెన్ చేయగానే వండర్ఫుల్ అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నావు చెప్పు. నా వంటకి తిరుగు లేకుండా పోయింది. ఎలా ఉందంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఫస్ట్ టైం చేయగానే అంత కాన్ఫిడెన్స్ అంటే దాన్ని చూడగానే అర్థం అయిపోయింది. కలర్తోనే చెప్పేసాడు అనమాట. కలరు, టేస్ట్, టేస్ట్ చూసావా? టేస్ట్ అంటే వాసన, స్మెల్. అది చూడండి ఎలా ఉంటుంది. కాదు నాన్న, వంట నేర్చుకుంటే నీకే కష్టం. మరి రోజు నీతోనే చేపిస్తుంది అమ్మ వంట. అలా నీ రోజు చేస్తామా? అంటే వంట వస్తే చేయాలి కదా, తప్పదు. చేస్తే అంటే ఇప్పుడు చెప్పావు కదా ఆడవాళ్ళు కష్టపడుతున్నారని, ఒక రోజు నువ్వు చేయి, ఒక రోజు అమ్మ చేస్తుంది. ఓకేనా? అలాగే అని చెప్పేసి మనం ఇంట్లో కూర్చోలేక కూర్చున్నప్పుడు చేయి. మనం డ్యూటీకి వెళ్ళాలి కదా. అంటే డ్యూటీకి వెళ్ళే ముందు వంట చేసి టిఫిన్ చేసి లేపి మా ఇద్దరిని
మాకు ఫుడ్ సర్వ్ చేసి వెళ్ళు. నేను ఎప్పుడో పొద్దున వెళ్ళి రాత్రికి వస్తా, వచ్చిన తర్వాత పడుకొని లేవేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాను. అప్పుడు ఎప్పుడు చేయగలుగుతాను, ఉన్న రోజు చేయాలి అంటే ఓకే. ఓకే గైస్, ఇప్పుడు మా నాన్న ఒకవేళ ఇంట్లో ఉండి చేయకపోతే మీకు కంప్లైంట్ చేస్తాను. మా నాన్నకి అది ఎప్పుడెప్పుడు తిందామని ఉంది, అంటే మెప్పు పొందాలని, అంతేనా? ఓ గాయస్, చికెన్ మసాలా కాస్త వేయండి. దగ్గర పడిన తర్వాత దాదాపు దగ్గర పడినట్టే ఉంది. కాస్త చికెన్ మసాలా జోడించాను. మళ్ళీ ఒకసారి కలుపుకొని మగ్గనివ్వండి. నీళ్ళు పోసుకోండి. ఏమేసావు నాన్న చెప్పకుండా? పెరుగు తేడాగా స్మెల్ వస్తుంది. బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగు బాగానే ఉంటుంది, అందుకని చెప్పేదా. లేకపోతే బాగుంటుంది, మీరు తిన్న తర్వాత చెప్పండి. లేకపోవడం అనేది సమస్య లేదు, చాలా బాగుంటుంది. బాగుంటే నేను తింటా, బాగాలేకపోయి మా నాన్న తింటాడు. ఓకేనా? ఓకే గైస్. ఇందాక ఏమన్నారు తెలుసా గైస్, కారం ఎక్కువ అయినట్టు స్మెల్ వస్తుంది అన్నారు. అంటే నేనే కారం ఎక్కువైనట్టుంది గైస్, ఎందుకంటే మిర్చి వేసాడు వద్దంటే, ఆ తర్వాత కారం కూడా వేయమన్నాను నేను, ఎందుకంటే నేను స్పైసీగా తింటాను కాబట్టి. మా నాన్న తినాడు. ఓన్లీ 5 minutes ఆగండి. 10 minutes అని ఇప్పుడు 20 నిమిషాల క్రితం చెప్పాడు గైస్. టైం 5:30. ఇంకెంతసేపు నాన్న? 2:30. చూడండి ఎంత చక్కగా అయిందో. బంద్ చేసాయి మరిగా. మసాలా వేసావా? వేసిన అన్నం ఓకే ఇప్పుడు తినిపిస్తారు. టేస్ట్ భయం వేస్తుంది గైస్. మండుతున్నట్టుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇప్పుడు చూసాక కూడా చెప్పు. ఎలా ఉంది? ఏదో తేడా కొడుతుంది. టమాటా చికెన్ కర్రీ. అది టమాటో చికెన్ అట. కొత్త నేనే పెట్టేసి. ఇప్పుడు నువ్వు ఒక పీస్ పెట్టుకున్నాను. ఎలా ఉంది చెప్పక, అంటే రివ్యూ చెప్పు. బాగానే, కొంచెం సాల్ట్, కొంచెం కారం పడుతుందా? ఓకే గైస్. నేను మా నాన్న చేసిన ఫుడ్ బ్లాగ్లో ఎండ్గా ఆ రోజు ఇవ్వలేకపోయాను, ఎందుకంటే నాన్న ఉన్నప్పుడు నాన్నని ఎప్పటికీ ఆట పట్టించాలని ఉండే. ఆ రోజు బాగాలేదు, ఓకే ఓకే ఉంది అన్నట్టు చెప్పాను. బట్ ఫస్ట్ టైం చేసిన అట్లా ఫోన్లో చూసి అంత చేయడం గ్రేట్ అనిపించింది. అండ్ టేస్ట్ ఏమంత తగ్గలేదు, సాల్ట్ కొంచెం పడింది అంతే. సాల్ట్ వేసి కలుపుకొని తింటే చాలా బాగుంది. నేను అయితే 2 times తిన్నాను అదే కర్రీతో. కొంచెం ఈవినింగ్ రుమాలి రోటీ తెప్పించుకొని మరి తిన్నాను, చాలా చాలా బాగుంటుంది. అండ్ నాన్న థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద నవీన్ వ్లాగ్స్ ఛానల్. ఇలాంటి క్యూట్ వీడియోస్ ఎన్నో వస్తాయి, వ్లాగ్స్ ఎన్నో వస్తాయి. అండ్ ఎందుకు ఇలా డిలే చేస్తున్నాను అంటే, నేనే వీడియో ప్లాన్ చేసుకోవాలి, నేనే షూట్ చేయాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి, కొంచెం ఓపిక ఉండట్లేదు. మీ గాడ్ బ్లెస్ మీ విత్ లాట్ ఆఫ్ ఓపిక. సో మీరు కొంచెం అలగకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోస్ మంచి మంచి వీడియోస్ వస్తాయి, ఇట్లాంటి ఫ్యామిలీ వీడియోస్ కూడా వస్తాయి. మా నాన్న వాళ్ళతో, మా అమ్మతో, మా పిల్లలతో అందరితో చేపిస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. See you all again in next vlog. Until then,